ప్రియమైన దాజీకి సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ప్రాణావతి శక్తి అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఒక మహాసముద్రం అంత సబ్జెక్టు. దానిని మాస్టర్ గారు మనకు చాలా వివరంగా చెప్పారు. అయితే దానిలో మనం ఒక ఆవగించంతా తెలుసుకోబోతున్నాము. వాట్ ఈజ్ హార్ట్ఫుల్నెస్? హార్ట్ అని మాస్టర్ గారిని అడిగినప్పుడు ఆన్సర్ ట్రాన్స్మిషన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ అన్నారు. అంటే హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క హృదయం ఏమిటి? ప్రాణావతి శక్తియే హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క హృదయం అన్నారు రాజు. అయితే దీనికి పర్యాయ పదాలుగా యోగ శక్తి ప్రసరణ అని, యోగిక శక్తి ప్రసరణ అని, ట్రాన్స్మిషన్ అని ఇలా మనకు పర్యాయ పదాలు ఉన్నాయి. ఏది అయినా అన్నింటికీ ఒకటే అర్థము. అయితే ప్రాణావతి శక్తి అంటే ఏమిటి అనే దాని గురించి కేనోపనిషత్తులో ప్రాణస్య ప్రాణగా వర్ణించారు. అంటే ప్రాణం యొక్క ప్రాణము అని చెప్పారు. ఈ యోగ శక్తిని గ్రహించిన మన ఆత్మకు తగిన పోషకాహారాన్ని అందిస్తుందన్నమాట. ఆ పోషకాహారం లభించడం వల్ల మన జీవితము ఉన్నత దశగా మారిపోతుంది. ఉన్నత దిశలో ఉన్నతంగా ఎదుగుతుంది మన ఆత్మ. అందుకని ఈ ప్రాణ ప్లస్ ఆహుతి అంటే ప్రాణాహుతి అని దాని అర్థం పూర్తిగా. ప్రాణ ప్లస్ ఆహుతి ప్రాణాహుతి. ప్రాణ అంటే ఏమిటి? జీవశక్తి. అంటే జీవశక్తిని అంటే మన శ్వాస బ్రతికున్నామని తెలవడానికి శ్వాస కదా, ఆ శ్వాస. అయితే ఇప్పుడు ఈ ప్రాణావతి శక్తిని అనంతపు శ్వాసగా వర్ణించారు. అంటే అనంతం యొక్క జీవశక్తి అన్నమాట. ఈ శక్తి ప్రసరణ యొక్క ఆ శక్తి ప్రసరణ ప్రాణం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన సారం అన్నమాట. దానిని మాటలలో మనం వ్యక్తపరచలేము. అది దివ్యత్వంతో సమానమైనది. ఈ యోగశక్తి ప్రసారానికి ఇంకా పారిష్ భాషలో కూడా తవజ్జు అనే ఇంకొక మీనింగ్ కూడా చెప్పారు. అంటే తవజ్జు అంటే శ్రద్ధ అని దాని అర్థం అన్నమాట. అంటే ఎవరైతే మనకు ఆ ప్రాణావతి శక్తిని ప్రసారం చేస్తున్నారో వారి యొక్క శ్రద్ధ తీసుకుంటున్న వారిపైన ఉంటుంది. ఉదాహరణకి మాస్టర్ గారు మనందరికీ ప్రాణావతి శక్తిని ప్రసారం చేస్తున్నారు. మనం సాధకులుగా మనం ఆ ప్రాణావతి శక్తిని అందుకుంటున్నాం కదా. అంటే సత్సంగ టైంలో ఆ ప్రాణావతి శక్తిని ప్రసారం చేస్తున్నంతసేపు మాస్టర్ గారి యొక్క పూర్తి శ్రద్ధ సాధకులు అభ్యాసీలందరిపైన నిలిపి ఉంచుతారనమాట. అప్పుడు మనం ప్రాణావతి శక్తిని మనం అందుకుంటాం. అయితే యోగం యొక్క అసలైన నిర్వచనం ఏమిటి అన్నప్పుడు పతాంజలి యోగ సూత్రాలలో యోగ చిత్తవృత్తి నిరోధ అనే ఒక సూక్తి ఉంది. అంటే యోగము అంటే కలయిక. దేనితో కలయిక? జీవాత్మ పరమాత్మతో కలిసే స్థితినే యోగ అంటారు. మరి చిత్తవృత్తి నిరోధ అంటే మన మనస్సులో వచ్చే ఆలోచనలను నియంత్రించడము. మన ఆలోచనలను నియంత్రించుకొని చిత్తాన్ని నిర్మలం చేసుకోవడమే చిత్తవృత్తి నిరోధ. అయితే దీనికి ఇంకా ఈ ప్రాణావతి శక్తిని ఇంకా 2 మీనింగ్స్ కూడా మాస్టర్ గారు చెప్పారు. అది మూల శక్తి అని కూడా చెప్పారు, లేదా ఆది శక్తి. దానిని శక్తి రహిత శక్తి అని కూడా వర్ణించారనమాట. మనం ఇప్పుడు మన గోల్ ఏమిటి? మూలం చేరుకోవడం మన గోలు. ఆ మూలం చేరాలంటే మనకు ఎవరి సహాయం అంట? ఆ మూల శక్తి సహాయమే. కేవలం ఆ మూల శక్తి సహాయమే మనని మూల స్థితికి చేర్చగలదు అంటున్నారు దాజీ. ఇక ఇప్పుడు ఈ ప్రాణావతి శక్తి ఎప్పటి నుండి ఉన్నది, ఎవరు దీనిని కనుగొన్నారు అనే విషయానికి వద్దాము. పూర్వము ఋషుల కాలములో ఉన్న ఈ యోగ శక్తి ప్రసరణ అంటే ఈ ప్రాణావతి శక్తి ప్రసరణ ఆధునిక కాలములో కనుమరుగైపోయింది. మన ఆది గురువు లాలాజీ గారు దీనిని మళ్ళీ తిరిగి ఆవిష్కరించారు. అంటే కనుమరుగైపోయిన ప్రాణావతి శక్తిని మళ్ళీ కనుగొనడమే కాకుండా తన శిష్యుడైన బాబూజీ గారికి, అంటే ఆధ్యాత్మిక వారసుడుగా ఉన్న ఆ బాబూజీ గారికి ఇది అందించారు. ఇంకా
ఎవరైతే మూలముతో పూర్తి ఐక్యాన్ని పొందారో వారు ఇతరులను కూడా తన ప్రాణావతి శక్తికి వాహకాలుగా లేక మాధ్యమాలుగా తయారు చేయగల పద్ధతిని కూడా కనుగొన్నారు లాలాజీ గారు. ఈ ఆవిష్కరణ వలన మనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది స్వచ్ఛంద హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులుగా పనిచేస్తున్నారు, అంటే ప్రెసిప్టర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వారు గురువు తరపున ప్రాణాహుతి ప్రసారం చేస్తూ ఉన్నారు. గురువు ఇచ్చే ప్రాణాహుతికి వాహకాలుగా నిలిచారు. ఇది ఆధ్యాత్మిక చరిత్రలోనే చెప్పుకోదగ్గ గొప్ప విషయము అంటున్నారు దాజీ గారు. అలా చెప్తూనే గురువు కూడా ఒక వాహకుడే, ఎందుకంటే నిజానికి ఇదొక ప్రకృతి ప్రక్రియ అన్నారు. ప్రాణాహుతి అనేది మానవ పురోగతి కోసం ప్రకృతి చేసే పరిణామ కార్యం అంటున్నారు దాజీ. ఇంక ఇప్పుడు మనం దివ్యత్వాన్ని సాధకుడిలో ఎలా జాగృతం చేస్తారో చూద్దాము. సాధకుడిలో దివ్యత్వాన్ని జాగృతం చేయడానికి సూఫీ సాంప్రదాయంలో షేక్ సాధకుల ఛాతీని సున్నితంగా తాకుతారంట. అయితే కానీ మన సహజ మార్గంలో శారీరక స్పర్శను ఉపయోగించము. గురువు కానీ ప్రశిక్షకులు కానీ సాధకుని వైపు చూడనవసరము కూడా లేదు, మాట్లాడనవసరము లేదు. కానీ ఈ దివ్యత్వం మాత్రం జాగృతం అవుతుంది. ఎలా అన్నప్పుడు ఈ ప్రాణాహుతి శక్తి ప్రసారము అంటే దీనిని త్యాగం చేయడము లేకుంటే ఆహుతి చేయడము అర్పించడము అని కదా మీనింగు. అర్పిస్తున్న అతను, ఆ త్యాగం చేస్తున్న వారు, ఆ ప్రసారాన్ని ప్రాణాహుతి చేస్తున్న వారు ఎప్పుడూ కూడా ఆ దివ్య మూలముతో అనుసంధానం అయి ఉండి ప్రాణాహుతి ప్రసారం చేసినట్లయితే వారిలో శక్తి క్షీణించదంట. లేదంటే వారిలో ప్రాణాహుతి శక్తిని త్యాగం చేస్తూ ఉంటే వారిలో ఆ శక్తి క్షీణిస్తుంది. కాబట్టి వారెప్పుడు కూడా గురువులు ఎప్పుడు కూడా ఆ అనంతముతో అనుసంధానమై ఉంటారు. మూలము నుండి ప్రవహిస్తున్న ఆ శక్తిని అనంతంగా ప్రసరిస్తూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ ప్రాణాహుతి ప్రసారము మనకది కంటికి కనిపించకుండా దాని పని అది చేసుకుంటూ పోతుంది. పని మాత్రం కొనసాగుతోంది, కానీ కంటికైతే కనిపించదు. కానీ దానిని అనుభూతి మాత్రం చెందగలుగుతాము. ఈ ప్రాణాహుతికి మాధ్యమంగా ఉన్నది ఏమిటి అంటే ఆలోచన అని చెప్పారు మాస్టరు. అంటే ప్రాణాహుతి ప్రసారం చేసే వ్యక్తి యొక్క సంకల్పం పనిచేస్తుందంటే ఇక్కడ. అంటే ప్రాణాహుతి గురించి ఒక ఆలోచన చెయ్యగానే అది ప్రవహించడం మొదలవుతోంది. కొన్నిసార్లు ఆలోచన కూడా లేకుండానే ప్రాణాహుతి ప్రసారం దానంతటదే జరుగుతూ ఉంది. ఇది ఎట్లా అంటే ఇది కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తుందంట. అది ఎంత దూరమైనా శూన్యకాలంలో చేరుకుంటుందట. దాని వేగము అనంతం. ఎందుకంటే అది ఆది మూలము నుండి ప్రత్యక్షంగా వస్తుంది కాబట్టి అది అనంతము, ఆ శూన్యకాలంలో అది చేరుకోగలుగుతుంది. తర్వాత ఇది ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశములో కాకుండా ఒకేసారి అన్ని ప్రదేశాలలో ఉంటుంది ప్రాణాహుతి శక్తి అనేది. అంటే గాలి ఎలా అయితే అంతటా విస్తరించి ఉందో అలా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో కాకుండా అంతటా ఉంది. ఈ హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులు లేదా ప్రెసిప్టర్స్తో మనము కలిసి ధ్యానం చేసే వాటిని ఏమంటారు అంటే సిట్టింగ్స్ అంటారనమాట. కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు వారు ప్రెసిప్టర్స్ ఈ ప్రాణాహుతిని ఉత్తేజపరుస్తారు. ఈ ధ్యాన సమావేశాలను సిట్టింగ్స్ అని పిలువబడుతుంది. అయితే ధ్యాన సమావేశాలు ప్రత్యక్షంగా ఉండొచ్చు, లేకపోతే పరోక్షంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం దాజీ గారి కళను గురించి చూద్దాం. ఏమిటా కళ అంటే మాస్టర్ చెప్పిన మాటలలో చూద్దాము. అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు కలిసిపోయి అందరూ ఈ ప్రాణాహుతి ప్రసారం యొక్క లబ్ధిని పొందాలన్నదే నా కళ. మీరు మీ మతాలను కానీ మీ ఆధ్యాత్మిక ఆచారాలను కానీ
విడిచిపెట్టవలసిన అవసరము లేదని దాజీ గారు చెబుతూ, ప్రాణాహుతి ప్రసారము ఉన్నది మొత్తం మానవాళి కోసం. మీది ఏ మతమైనా ఏ సంస్కృతి అయినా ప్రాణాహుతి ప్రసారంతో ధ్యానం చేయవచ్చు. ఇది నా కళ అని మాస్టర్ గారు చెప్పారు. మీరు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, యూదుడవైనా, బౌద్ధ మతస్థుడివైనా ప్రాణాహుతి ప్రసారం మీ విశ్వాసాలను మరింత వృద్ధి చేస్తుంది. చూడండి, విశ్వాసం అనేది మన అనుభవాల యొక్క ప్రతిఫలం మీద ఏర్పడింది. ఆ అనుభవాలను కలిగించేది ప్రాణాహుతి ప్రసారం. ఏమైనప్పటికీ మనం ప్రాణాహుతి ప్రసారాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పినా దాన్ని నిజంగా ఆస్వాదించాలంటే వ్యక్తిగతంగా అనుభూతి చెందాల్సిందే. దాని సారం మాటలకు అందనిది. చూడండి, ప్రాణాహుతి ప్రసారం గురించి నేను చెప్పినదంతా నమ్మమని కోరుకోవడం లేదు. మీరు మొదట ప్రాణాహుతి లేకుండా ధ్యానం చేసి తర్వాత ప్రాణాహుతితో ధ్యానం చేసి ఈ రెండు అనుభవాలని పోల్చి చూసుకోండి అంటున్నారు దాజీ గారు. ఇప్పుడు ఎలాగైతే మనము స్వీట్స్ తిన్నప్పుడు మాత్రమే దాని రుచి, దానిలోని తీయదనము రుచి మనకు తెలుస్తుంది కదా. చూసినంత మాత్రాన దాని రుచి మనకు చెప్పలేము, అనుభూతి చెందలేము. అలాగే ప్రాణాహుతి శక్తి యొక్క అనుభూతి కూడా ధ్యానం చేసినప్పుడు మనకు అనుభవానికి వస్తుంది. ఎవరికి వారు ధ్యానం చేసి దానిని తెలుసుకొని దానిని అనుభూతి చెంది దానిని తెలుసుకోవాలి అనేసి దాజీ గారు చెప్పారు. ఇంకా ఇప్పుడు మనం ప్రాణాహుతి లేదా ట్రాన్స్మిషన్ వల్ల కలుగు ప్రయోజనాలను చూద్దాము. ప్రాణాహుతి శక్తి అంటే యోగ శక్తి. మన శక్తి క్షేత్రములోని గ్రంథులను అంటే మన అంతర్గత సంక్లిష్టతలను తొలగిస్తుంది. దానివలన ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా మన చక్రాలు, మన బాడీలో ఉన్న చక్రాలు ఉన్నాయి కదా, ఆ చక్రాలు పరిశుద్ధమై ప్రకాశవంతమైన దివ్య మూలం వైపు వెళ్తున్న మన ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. ఈ ప్రాణాహుతి శక్తి ప్రయోజనము రెండవది, ప్రాణాహుతి ప్రసార ప్రభావం వలన మనసు ప్రశాంతతను అనుభూతి చెంది భావోద్వేగాలు పూర్తిగా శూన్యమై మన లోపల అంటే మన అంతరంగములో సమతుల్య స్థితి ఏర్పడుతుంది. ఇంకా మూడవది, మన చైతన్యాన్ని విశాలంగా విస్తరింపచేయడానికి మనకిది చేతికర్రలాగా పనిచేస్తుంది. మన అధి చైతన్యములో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఉపచేతనము లోతులను నిర్మలీకరణ చేసేందుకు సహాయపడుతుంది ఈ ప్రాణాహుతి శక్తి. అంటే చైతన్యము అంటే ఏంటి? కాన్షియస్నెస్. ఉపచైతన్యము అంటే సబ్ కాన్షియస్నెస్. అధి చైతన్యము అంటే సూపర్ కాన్షియస్నెస్. ఫస్ట్ దీన్ని మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఉపచైతన్యము విశాలమైన మహాసముద్రంగా పోల్చారు. తర్వాత చైతన్యాన్ని భూమి పై పొరగాను, అధి చైతన్యాన్ని విశ్వాంతరాలలో వ్యాపించి ఉన్న ఆకాశంగా పోల్చి చెప్పారనమాట. ఊహించుకుంటే వీటిని మూడింటిని ఫస్ట్ ఉపచైతన్యమేమో సముద్రంగా, చైతన్యము భూమి పై పొరగా, అధి చైతన్యము ఆకాశంగా ఊహించుకుంటే ఈ ప్రాణాహుతి శక్తి వాటిలో ఎలా పనిచేస్తుందో చూద్దాము. మళ్ళీ ఒకసారి ఎలా చేస్తుందంటే ఆ ఉపచైతన్యాన్ని నిర్మలీకరిస్తుంది, చైతన్యాన్ని ఏమో విశాలపరుస్తుంది, అధి చైతన్యాన్ని ఉన్నతంగా ఎదిగేలాగా చేస్తుంది ఈ ప్రాణాహుతి శక్తి. ఈ ఊర్ధ్వ శక్తి మన మీద పనిచేసినప్పుడు మనము పరిమితమైన సామర్థ్యాల మీద ఆధారపడనక్కరలేదు. అపరిమితమైన శక్తి మన మీద పనిచేస్తూ ఉంది. అపరిమితమైన ఫలితాన్ని మనము పొందుతాము. ఈ ప్రాణాహుతి శక్తిని అంటే ఈ యౌగిక ప్రసరణ మానవ పరివర్తన కోసం వినియోగిస్తాము. ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది భౌతిక పరివర్తన కాదు. ఎందుకంటే భౌతిక పరివర్తన మన శరీర జన్యు నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో మాత్రము ఎదుగుదలకు అపరిమితమైన అవకాశం ఉంది.
అటువంటి అపరిమితమైన ఎదుగుదలకు సూక్ష్మ స్థాయిలో పోషణనిచ్చే ఒక దివ్య శక్తి ఈ యోగిక ప్రసరణ, ఈ ప్రాణావతి శక్తి ప్రసరణ ఒక దివ్యమైన శక్తి అంట. ఈ ప్రాణావతి ప్రసరణ శక్తి చాలా అత్యున్నత స్థాయికి చెందిన యోగ సిద్ధి. ఈ యోగ సిద్ధిని మనం పొందాలి అంటే మనం మన హృదయాలను ఖాళీగా పెట్టుకోవాలి. మన హృదయాన్ని ఇతర విషయాలతో కాకుండా ఆధ్యాత్మిక విషయాలతో నింపుకుంటే, ఇతర విషయాలతో నింపుకోకుండా ఆధ్యాత్మిక విషయాలతో నింపుకుంటే అప్పుడు గురువర్యుల కృపతో మన హృదయం నింపబడుతుంది, మనలో పరివర్తనను తీసుకొస్తుంది. ఎలాగైతే పరుసవేది రాయి సీసాన్ని కూడా బంగారంలాగా మారుస్తుందో అలాగే ప్రాణావతి కఠినాతి కఠినమైన హృదయాన్ని కూడా పవిత్రమైన కోవెలగా మార్చగలదు అంటున్నారు దాజీ. సో ఫ్రెండ్స్, మన హృదయాన్ని పవిత్రమైన కోవెలగా మార్చుకుందాము. కరుణ నిండిన హృదయాలతో ఆనందంగా ఉందాము. మాస్టర్ గారి కృపా వర్షములో తడిచి ముద్దవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్.